రవి గారు, మీడియా, నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే రీజనల్ మీడియా కావచ్చు, ఇప్పుడు అఫ్కోర్స్ అన్నీ కలిసిపోయినాయి అనుకోండి. మీడియా నెక్స్ట్ ఏం చేయబోతుంది? అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీడియాది? ఇదో పెద్ద ప్రశ్న అండి. ఏది చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఇక్కడ మీడియా ఏదైనా చాలా ప్రతిదానికి మీడియా వక్రీకరించింది, లేదా మీడియా హడావుడి మీడియా వల్ల జరిగింది అంటారు. నిజానికి మీడియా అర్థం లాంటిది, అందులో వాళ్ళ ఎజెండా దానికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంతకుముందు కొన్ని అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత పహల్గాం వచ్చిన తర్వాత దీని మీద, అదైన తర్వాత ఇండో పాక్ ఇవి జరిగాయి. అంతకుముందు ట్రంప్ పంపించడం ఇట్లా. ఈ క్రమంలో చూస్తూ వస్తే ఇప్పుడు మీడియాకి ఏముంటుంది ఎజెండా అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఉదాహరణకు రెడ్ బుక్ అని, లేదా వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, అలా ఏడాది అయిపోయింది. ఇంక అవి ఎన్నో రోజులు ఉండవు కదా. కాబట్టి మీడియా ఎజెండా ఏంటి? దేశంలో మొన్న ఇండో పాక్ ఇది వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రశ్నగా వచ్చింది. ఎంత ఇది వచ్చిందంటే మీడియా అనేది మోడీయాగానో, లేదా బాబియాగానో, జగనీయాగానో, కేసీఆర్గానో, రేవియాగానో మారిపోతే వచ్చే సమస్యలు ఇవే. దాన్నైనా చెప్పాలి, దీన్నైనా చెప్పాలి. కాకపోతే వెంటనే అవతల వాళ్ళని ముద్రేయటం, ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఎంత పైత్యం అంటే రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ట్రంప్ ఇలా చెప్పాడంట కదా, సీజ్ ఫైర్ అంట కదా, డోంట్ టాక్ ఆల్ దిస్ థింగ్స్ అని ఆయన ఐ డోంట్ థింక్ అనే అక్కడ వస్తుంది స్క్రోలింగ్ చాలా స్పష్టంగా. జరిగింది కూడా. అంటే అంత అన్నమాట. వాళ్ళు ఒప్పుకున్న, మోడీ ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను అన్న స్థాయికి నోరేసుకొని పడిపోవటం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో అందరినీ కలుపుకోవాలి, ఎట్లాగో గట్టెక్కిద్దామని చూస్తుంటే ఆయన బలపడితే మీడియాలో అంతకంటే కుదరదని ఇదొకటి. ఇంకా వైసీపీ ఈరోజు నేను చూస్తున్నా వైసీపీ వాళ్ళ పత్రికలో మీడియాతో చంద్రబాబు పెట్టుకున్నాడు, మంచిది కాదని. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే 5 మీడియా సంస్థల పేర్లు తీసి 4, 5 వీటన్నిటి వల్ల అని వ్యతిరేక శత్రువులను ఆయన వేదిక మీద ప్రకటించాడు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో మీరు చూసిన కాంగ్రెస్కు వందపాడుతున్నారని, లేకపోతే వీళ్ళ గులాబీ బాస్కు అమ్మ ఈ రకంగా. కానీ ఇప్పుడు ఒకటి మీడియా అనే దానికి వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మీడియా పని చేయనీయకుండా ఏదో రాజకీయ శత్రువులను చూసినట్టుగా చూడడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. మూడోది విద్వేషం. భారతదేశ ప్రయోజనాలు, టెర్రరిజాన్ని ఎదుర్కోవడం అంతవరకు బాగుంది. అదేదో ఒక ముస్లిం హిందూ సమస్యలాగా చేసి దాని దుష్ఫలితాలు కూడా మనం అనుభవించాం. చివరికి ఎంతవరకు వచ్చిందంటే అదేదో అడ్వకేట్ కదా బెబ్బే అనమన్నాడంట సాక్షిని ఏం చెప్పినా కానీ, ఫీజు ఏది అడిగినా. సో నీకు బెబ్బే, నీ అబ్బాకి బెబ్బే అన్నాడంట. వాడు ఫీజు ఇవ్వలా, బెబ్బే అనమన్నాడు కదా, నోరు రాదని. సో ఇక్కడ మోదీని, సంఘ పరివారం వాళ్ళని కూడా అంటున్నారు ఇప్పుడు వరుసగా. ఇది పరిస్థితి. సైనిక దళాల అధికారులను. సో ఈ మీడియా ఈ పరిస్థితుల్లో ఈ ఉచ్చు నుంచి అగాధ నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది ఒకటి. రెండోది ఈ క్రమంలో కుటుంబాల విషయాలు, లేదా మహిళల విషయాలు, అనారోగ్యకరమైన, అవాంఛనీయమైన, అనవసరమైన, అసహ్యకరమైన అంశాలు తీసుకొని రావటం. ప్రమోద్ నువ్వు చూసుంటావు, పచ్చి బూతులు పెట్టి మధ్యలో సున్నాలు పెట్టి స్టార్స్. ఎందుకు ఇంత కర్మ పట్టింది ఇవి మాట్లాడకపోతే మీడియాని అడగదా? కాబట్టి మీడియా అనేది ఒక విధంగా ఎజెండా లెస్ లాగా తయారైపోయి ఏదో ఒక దేశం, ఏదో ఒక లేకపోతే సృష్టించాలన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ఇతరులకు నీతులు చెప్తారు కానీ తామేమి సర్దుకోరు. విషయాలు, విధానాలు, సమస్యలు, అంశాలు, ఓ గిరిజనుల కోసం జీవో నెంబర్ 3 ఎలా తీసుకొని రావాలి, ఇలాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద వ్యాక్యూమ్. పోస్ట్ పహల్గాం, పోస్ట్ ఇండో పాక్ వార్, ఇప్పుడు మళ్ళీ బీహార్ ఎన్నికలు వస్తే మళ్ళీ వాటి చుట్టూ కొన్ని రోజులు. ఇక్కడ కంటెంట్లోనే కాదు, వాటి వ్యూస్లో, వాటి నడపడంలో, వాటి ఫ్లాష్లో, అన్నిట్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ తెర వెనక నుంచి. సో ఒక అన్హెల్దీ సర్కిల్, ఒక అనారోగ్యకరమైన వలయం మీడియాను వెన్నాడుతున్నట్టు మాట కనిపిస్తుంది. ఇంకా ఆ పరిస్థితులు లేని దక్షిణ భారతంలో ఏమవుతుంది? తమిళనాడు ఎన్నికలు వస్తాయి. దాని ప్రభావం బహుశా మిగతా రాష్ట్రాల మీద కూడా ఖచ్చితంగా పడే ఒక ప్రభావం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, వీళ్ళు సనాతనం ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి. సో ఇది ఒక పెద్ద ఆసక్తికరమైనది కాదు, ఇది అనారోగ్యకరమైన ధోరణి వెళ్తోంది. ఈ ఎజెండాను భూమి వైపు మళ్ళించాలి. భూమార్గం పట్టిస్తాను.
భూకంపం పుట్టిస్తానని శ్రీశ్రీ అన్నట్టుగా భూమార్గం పట్టించాల్సిన ప్రజల మార్గం పట్టించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్.